ములుగు జిల్లాలోని మేడారం మహాజాతర సమీపిస్తున్న వేళ భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో మేడారం ప్రాంతం మినీ జాతరకు సమానమైంది. కుటుంబ సభ్యులతో తరలివచ్చిన భక్తులు తొలుత జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి అక్కడే జంపన్న నాగులమ్మకు ముడుపులు చెల్లించారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకుని వనదేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. జంపన్నవాగు పరిసరాలు గద్దెల ప్రాంతం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడింది. మేడారంకు వెళ్లే ప్రధాన రహదారులు వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఇదే సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు అధికారులు దేవతల దర్శనంతో పాటు ఏర్పాట్ల పర్యవేక్షణకు రావడంతో వారి కన్వాయ్ల కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో హత్య కలకలం రేగింది. శ్రావణి అనే మహిళ గ్రామాలతో అయితే గాయాలతో మృతి చెందింది. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం స్థానికుల నుండి సమాచారం సేకరించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇండియన్ ఆర్మీలోకి భైరవ్ సేన ఎంట్రీతో ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. పాక్ చైనా సరిహద్దుల్లో వేగవంతమైన మెరుపు దాడులు నిర్వహించడమే లక్ష్యంగా భారత సైన్యం ఈ అత్యాధునిక ఫోర్స్ను రంగంలోకి దించింది. సాధారణ సైన్యానికి స్పెషల్ ఫోర్సెస్ కు మధ్య వారధిగా పనిచేసేలా రూపొందించిన భైరవ్ కమాండో దళం డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించనుంది. శత్రువుల స్థావరాలు, ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ కేంద్రాలను డ్రోన్ల సహాయంతో క్షణాల్లో గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యం ఈ దళానికి ఉందని సైనిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ దళం కోసం ఇప్పటికే 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లను ప్రత్యేక శిక్షణతో సిద్ధం చేసినట్లు సమాచారం. భైరవ్ యూనిట్లు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, ఆకస్మిక దాడులు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రత్యేకంగా ఎల్ఓసి, ఎల్ఏసి వెంట పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ దళాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. భైరవ్ సేన రంగప్రవేశంతో భారత సైన్యానికి డ్రోన్ వార్ఫేర్లో గణనీయమైన ఆధిక్యం లభించనుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారని, ఇక ఈ కొత్త యూనిట్తో శత్రువులపై మానసిక ఒత్తిడితో పాటు భవిష్యత్తు యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. శాసన మండలికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వెల్లడున్నారు. మండలిలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే మండలి చైర్మన్ గుత్తాను కలిసి కవిత విజ్ఞప్తి చేశారు. ఇక ఈ క్రమంలో మండలిలో కవిత మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలిలో కవిత కోరనున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా రైతుల మద్దతుగా కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి జోగు రామన్న ముట్టడి కార్యక్రమం అయితే నిర్వహించారు. రేపు పట్టణ బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాతకొండాపురం గ్రామంలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను ప్రత్యర్థులు కూల్చివేశారు. అయితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక తమ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు తమ పార్టీ కార్యకర్తలను, నేతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. మైలార్దేవ్పల్లి డివిజన్లోని బాబుల్ రెడ్డి నగర్లో పుట్టిన కొన్ని నెలల చిన్నారిని రోడ్డు ప్రక్కన చెత్తకుప్ప వద్ద వదిలివేశారు. ఈ దురదృష్టకర ఘటనలో అయితే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చాగంటి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా రేపుతున్నాయి. ఇక అయ్యప్ప మాల 101 రోజులు పూర్తయిన సందర్భంగా ఇరుముడితో శబరిమలై వెళ్లారు. పంబా నుంచి అయ్యప్ప సన్నిధి వరకు పాదయాత్ర చేస్తూ తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ భారీ మెజారిటీతో గెలిచి మంత్రి కావాలని మొక్కులు చెల్లించారు.